నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. పూజా మందిరంలో మనము పటాలు ఏ విధంగా పెట్టాలి, ఏ వరుసలో పెట్టాలి, అంతేకాకుండా ఏ దేవుడి ఫోటో మనం ముందు పెట్టి పూజ చేయవలసి ఉంటుంది. సో ఇలాంటి వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో అధినేత్రి భాగ్యలక్ష్మి రెడ్డి గారు. నమస్కారం మ్యామ్. నమస్తే అమ్మా, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓకే మేడం, మీరు ఆస్ట్రాలజిస్టు, గ్రాఫాలజిస్టు, మీకు జ్యోతిష రత్న బిరుదు కూడా ఉంది. మీరు అనేక మందికి ధర్మ సందేహాలతో పాటు వాళ్ళ జాతకాలను కూడా పరిశీలిస్తూ వస్తున్నారు. అనేక రకాల పరిష్కారాలు కూడా అందిస్తూ వస్తున్నారు. సో ఈరోజు దీనికైతే చెప్పండి, పూజా మందిరంలో మనం ఫొటోస్ ఏ విధంగా పెట్టుకోవాలి, ఏ వరుసలో ఉంటే మనకు శుభం కలుగుతుంది? చాలా మంచి ప్రశ్న అమ్మా ఈరోజు. అయితే ఏంటంటే చాలా ముఖ్యంగా ఓం గణనాన్త్వా గణపతికం భవామహే కవిం కవీనాముపమస్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతిభిः సీదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజేవిర్వాజినేవతి గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దేవుడి మందిరంలో మనము ఎప్పుడు ఎలా పెట్టుకోవాలి ఏంటి అంటే, మనము చాలా వరకు కూడా కొంతమందికి ఇంటి దేవుళ్ళు ఉంటారమ్మా. ఆ ఇంటి దేవుళ్ళు ఉండడం అంటే చాలామందికి ఇంట్లో సాధారణంగా గణానాంత్వా అని చెప్పుకున్నందువల్ల విఘ్నేశ్వరుడు అనే ఆయన మనందరికీ కూడా ఆది దేవుడు, ఆది పూజ దేవ అని ఆయన ఎప్పుడు కూడా మొట్టమొదటి వరుసలో పెడుతూ ఉంటాం. ఆ వినాయకుడే కాకుండా ఇంకా చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, అందరికీ ఇష్టమైనటువంటి దేవత లక్ష్మీ తల్లి. లక్ష్మి అనగానే లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం అని అనుకుంటూ, అమ్మవారుంటే డబ్బులుంటాయి, అమ్మవారుంటే యశస్సు ఉంటుంది, అమ్మవారుంటే కీర్తి ఉంటుంది, అమ్మవారుంటే సర్వము కూడా అంటే అష్ట ఐశ్వర్యాలకి కూడా ప్రతీక. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, యోగలక్ష్మి, అదేవిధంగా సౌభాగ్యలక్ష్మి, సకల రకరకాలైనటువంటి మన కోరికలకి, ధైర్యానికి, శౌర్యానికి అన్నింటికీ కూడా ఈ అష్టలక్ష్మిగా మనందరికీ కూడా మనకు కావలసినవన్నీ ఇచ్చేటటువంటి జగమెరిగిన తల్లిగా ఆమెను పెట్టుకుంటాం. సరే, 2 అయిపోయాయి, మరి 3 ఏమిటి, మరి ఎవరి పార్టీలోకి వెళ్ళాలి మనం అని ఆలోచించుకున్నట్లయితే చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇంటి దేవుడు ఉంటాడు. ఆ ఇంటి దేవుడు ఏంటి అంటే వెంకటేశ్వర స్వామి కావచ్చు, షిరిడి సాయిబాబా కావచ్చు, లేకపోతే ఇప్పుడు బాబా అంతా కూడా అందరూ కూడా పూజిస్తున్నారు కాబట్టి, లేకపోతే దత్తాత్రేయుల వారు కావచ్చు, ఇంకా లేకపోతే సత్యనారాయణ స్వామి కావచ్చు, మహావిష్ణువు కావచ్చు. ఆ విష్ణు స్వరూపుణ్ణి పక్కన పెట్టుకోవాలి. అంటే ఏంటి అంటే, ఇంటి దేవుడు మన పెద్దలు చెప్తారు, మనం వెంకటేశ్వర స్వామిని పూజించేవాళ్ళం. ఆ వెంకటేశ్వర స్వామి దయ వల్ల నడిచి కూడా మేము వెళ్ళేవాళ్ళం. తిరుపతి అప్పట్లో ఎలా ఉండేదో అలా మన పెద్దవాళ్ళ నుంచి మనం అందరం కూడా గ్రహించినటువంటి విషయాలని అనుసంధానం చేసుకుని ఆ విధంగా ఆ దేవుణ్ణి పూజించాలి. ఆ తర్వాత పితృదేవతలు. ఈ పితృదేవతలకి రూపం అంటూ ఏమీ లేదు కదా, అందుకని తప్పనిసరిగా పూజా గదిలో పితృదేవతలకి రూపం లేకపోయినా, చనిపోయిన వాళ్ళు ఫోటోలు పెట్టకపోయినా వాళ్ళని తలుచుకుని ఒక నమస్కారం చేసుకోవడం అనేది మనకి తప్పనిసరైనటువంటి సంస్కారం. ఆ తర్వాత మన ఇష్ట దైవాలు ఉంటాయి కదా. ఏంటి అంటే, మీకు కృష్ణుడు ఇష్టమై ఉండొచ్చు, నాకేమో ఈశ్వరుడు ఇష్టం అయి ఉండొచ్చు, ఇంకొకళ్ళకి ఇంకో దేవుడు ఇష్టమై ఉండొచ్చు. అయితే చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ముఖ్యంగా కొంతమంది పంచాయతనాలు పెట్టుకుంటూ ఉంటారు. శివ పంచాయతనం, విష్ణు పంచాయతనం అని పెట్టుకుంటూ ఉంటారు అనమాట. అంటే ఏ దేవుడైతే వాళ్ళు పెట్టుకుంటారో ఆ దేవుడిని మధ్యలో ఉంచి ఆ చుట్టూ కూడా వినాయకుడు, తర్వాత వెంకటేశ్వర స్వామి అలా పెట్టుకుంటారు. శివ పంచాయతనంలో కూడా ఈశ్వరుడితో పాటు కేశవుడు కూడా ఉంటాడు. అదేవిధంగా ఈశ్వరుడు కూడా శివ పంచాయతనంలో, కేశవుడు ఎలా అయితే శివ పంచాయతనంలో ఉన్నాడో అలాగే విష్ణు పంచాయతనంలో కూడా ఈశ్వరుడు ఉంటాడు. అంటే ఎవరైతే వాళ్ళు హెచ్చు అని అనుకుని అది పూజ చేస్తూ ఆ శైవ మతాన్ని కానీ లేకపోతే ఈ వైష్ణవ మతాన్ని కానీ ఆరాధిస్తారో, లేదా సాక్తికేయులు ఉంటారు, వాళ్ళేమో అమ్మవారిని ఆరాధిస్తారు. అదేవిధంగా వినాయకుడిని ఆరాధించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు గాంగేయులు అంటారు. ఆ విధంగా ఆ దేవుణ్ణి మధ్యలో పెట్టుకుంటారు అనమాట. పెట్టుకుని అవన్నీ కూడా పంచాయతనం అంటే 5 రకాల వాళ్ళని పెట్టుకుని అది పూజించి దానికి సింహాసనం ఏర్పరిచి ఆ విధంగా కొంతమంది ఏంటంటే ఈ రకరకాలుగా వాళ్ళ పెద్దల నుంచి వస్తాయి దేవుళ్ళు.
ఆ పెద్దల నుంచి వచ్చిన దేవుణ్ణి పాడేసుకోం కదా, ఆ పెద్దల నుంచి దేవుళ్ళు అవన్నీ కూడా. దానితో పాటు మనం కూడా పూజా మందిరం అంతా కూడా రకరకాల పార్టీలన్నీ పెట్టేసాం అనుకోండి, పూజా మందిరంలో కడితే గందరగోళం, ఎవరికి ముందు చేయాలి ఎవరికి తర్వాత చేయాలి అసలు ఏంటి అనేది అలా వద్దు. అందుకని ఏం చేయాలంటే మొట్టమొదటి వినాయకుడు, తర్వాత మనకి అమ్మవారు కనకదుర్గని పెట్టుకోండి, లక్ష్మీ అమ్మవారిని పెట్టుకోండి, ఆ తర్వాత మన కులదైవాన్ని, ఆ తర్వాత అలా కొంచెం మనం కేటగిరీలని తగ్గించుకుంటూ కొంతవరకు చక్కగా ఆ ఫోటో చూడగానే మనము అది ఆ అమ్మవారు కానీ అయ్యవారు కానీ మనకి ఎదురుండా కూర్చున్నట్టు అనిపించాలి. ఆ విధంగా ఉండాలి. ముఖార విందం చూస్తే ఎప్పుడు కూడా మనము బింబ ప్రతిబింబాలు, భగవంతుడు తన నుంచి సృజించుకుంటే మనం వచ్చాం. అందువల్ల భగవంతునికి కూడా మనము దిష్టిమొహం అది ఒక చిరాకైనటువంటి బట్టలు వేసుకుని మొహాన్ని బొట్టు లేకుండా వెళ్ళి భగవంతుడి ముందు నిలబడితే భగవంతుడికి మనం ఎలా ఇష్టమవుతాము అన్నది మనకు తెలుసు కదా. అలాగే దేవుడు కూడా చక్కగా గంధం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టి చక్కగా అందంగా అలంకరించినటువంటి దేవుళ్ళు ఎదురుండా మనకు కనిపిస్తే, లేకపోతే చిరిగిపోయి లేకపోతే ఎప్పుడో అదంతా కూడా చెదలపట్టి అలాంటివి పెట్టుకోకండి. అలాంటివి మళ్ళీ గుళ్ళో అర్పించేసేయండి, ఎంత పాతవైనా సరే. అంతేగాని అవన్నీ కూడా మళ్ళీ మనకి పాజిటివ్ బదులు నెగిటివ్ వైబ్రేషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ దేవుడి విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా. కొంతమంది విగ్రహాలు పెట్టేస్తూ ఉంటారు. ఎంతెంత విగ్రహాలు అంటే కుదిరితే కనుక ఎంత విగ్రహాన్నా పెట్టగలరు వాళ్ళు, 3 అడుగులేంటి 4 అడుగులేంటి పెట్టేయగలరు. కానీ దానికి సరైనటువంటి నైవేద్య ప్రక్రియలు కావాలి. అంటే షోడశ పూజా విధానం ప్రకారం పూజ చేసినప్పటికీ కూడా నైవేద్యం అనేది చాలా ముఖ్యం. అంటే ఏమిటి, అర్ఘ్యమివ్వడి ఇచ్చేసి సింహాసనం సమర్పయామి అని 2 అక్షింతలు ఇచ్చేసి, ఆ తర్వాత అక్షతాన్ని సమర్పయామని 2 పూలు ఇచ్చేసి అన్ని అడ్జస్ట్మెంట్లు చేసేస్తే భగవంతునికి సరైనటువంటి నిత్యకృత్యమైనటువంటి నైవేద్యం ఎప్పుడు సమర్పిస్తావు? అందువల్ల పెద్ద నైవేద్యం పెట్టాల్సి ఉంటుంది. విగ్రహాలు పెరిగే కొలది, విగ్రహాల సైజు పెరిగే కొలది పూర్ణ నైవేద్యం పెట్టాలి. పూర్ణ నైవేద్యం పెట్టి ఇంట్లో మడి అన్నీ ఉండాలి. మనకి అన్ని అశౌచాలు కూడా మనం పాటించి దూరంగా ఉండవలను. అవి ఎవరికి ఈ రోజున ఈ యొక్క స్పీడ్ యుగంలో కుదరడం లేదు కాబట్టి మనం అవి పాటించలేకపోతున్నాం. కాబట్టి కరెక్ట్గా ఈ అంగుళీయకం ఎంతైతే ఉందో అంత విగ్రహాలే పెట్టుకోవాలను. ఎట్టి పరిస్థితిలోని కూడా 3 అంగుళాలు కూడా కష్టంగానే ఉంటుందన్నమాట. అందువల్ల ఎప్పుడు కూడా ఈ యొక్క పెద్ద వేలు ఉంది కదా, ఆ పెద్ద వేలంత విగ్రహాలే పెట్టుకొని చక్కగా దానికి మంచిగా చేసుకోండి. చక్కగా అష్టాక్షరి చేసుకోండి, లేకపోతే పంచాక్షరి చేసుకోండి, ద్వాదశాక్షరి చేసుకోండి. ఏం చేసుకున్నప్పటికీ కూడా నదీనాం సాగరో గతి, నదులన్నీ కూడా భగవంతుని దగ్గరికే చేరుతాయి. భగవంతుని వలన, భగవంతుని కోసం, భగవంతుని చేత మనం సృజించబడ్డాము. అలాంటప్పుడు భగవంతుని కూడా రకరకాల మార్గాల ద్వారా మనము రకరకాల ఫోటోలు పెట్టేసి ఇరుకిరుకు చేసేసుకొని ఆ పూజా గదిలో మనం కూర్చున్నా మనకు మనశ్శాంతి లేకుండా, అయ్యో వాళ్ళకి నైవేద్యం పెట్టామా, వీళ్ళకి చూపించామా, వాళ్ళకి చూపించామా, అగరబత్తి ఎవరికి పెట్టాము అంటే ఒక చిన్న కథ గుర్తొస్తుంది ఇక్కడ. ఒకానొక అబ్బాయట పరీక్షలు వచ్చేసాయి అనేసి ఆయనేమో చదువులోనేమో 0. సరే, మా పిల్లవాడు మాత్రం కబుర్లో మాత్రం హీరో. అయితే అబ్బాయట ఒకానొక రోజున ఏం చేశాడట, అయ్యో ఈవేళ లెక్కల పరీక్ష మమ్మీ అంటే, అయ్యో అమ్మ చదివావా, లెక్కలు చేసుకున్నావా నాన్న అంటే, అబ్బాయి లేదమ్మా నాకు ఎక్కాలే రావు, లెక్కల పరీక్ష ఎలా రాస్తానే ఏంటో అని ఏడుకొండలవాడ గోవింద అని పుర్లు దండాలు పెట్టేసి ఆ ఏడుకొండలవాడికి నమస్కారం చేసుకొని పూజలు చేసేసి అగరబత్తీలు వెలిగించేసి నీదే భారం అనుకుని వెళ్ళి పరీక్షలో కూర్చున్నాడు. పరీక్షలో కూర్చుంట్లోకి అక్కడ ఏం జరిగిందంటే విషయం, అక్కడ మనవాడికి లెక్కలు రావు, ఏం చేస్తాడు, పక్క వాళ్ళందరూ చకచకా చేసేస్తుంటే పేపర్ అంతా కూడా ఎక్కించేసి ఏదో రకంగా తనకు తోచింది అటు ఇటు మార్చేసి గందరగోళం చేసేసి, దేవుడా నువ్వే ఉన్నావు, కొబ్బరికాయ అయితే నీకు కొట్టానని చెప్పేసి వచ్చేసాడు. సరే, మరుసటి రోజున మన పిల్లవాడికి ఇంగ్లీష్ కూడా అంతంత మాత్రమే అయినప్పటికీ కూడా చాలా ఇదిగా వెంకటేశ్వర స్వామి కాదు, వెంకటేశ్వర స్వామి అక్క అయినటువంటి దుర్గామాతను ప్రార్థిస్తాను నేను. ఇవాళ ఏబిసిడీలు నాకు వచ్చినా రాకపోయినా ఆవిడదే బాధ్యత. ఎందుకంటే ఆవిడ అక్షర స్వరూపిణి కాబట్టి, అక్షరాత్మిక దేవి అంటాం కదా, అందువల్ల ఆమెను పూజ చేస్తాననేసి ఆవిడ పార్టీలోకి మారిపోయి మనవాడు చక్కగా ఒక బొట్టు పెట్టుకున్నాడు, మంచి కుంకుమ పెట్టుకొని సాష్టాంగ నమస్కారం పెట్టి ఆవిడకి ఎర్ర పూలతో కూడా పూజ చేసి వెళ్ళిపోయాడు పరీక్షకి.
అక్కడ కూడా సేమ్ ఎందుకంటే యత్న ప్రయత్నములు మానవ ధర్మము, జయాపజయములు దైవాధీనము. నువ్వు ప్రయత్నం చేస్తేనే కదా. నేనేం చేయను, నేను గాల్లో దీపం పెడతాను భగవంతుడు అంటే భగవంతుడు కూడా మనం ఇంకేం చూడాలని ఏం లేదు కదా, మనకేమైనా రాసి పెట్టి లేదుగా. భగవంతుడు కూడా ఏంటిది అబ్బాయి ఏం చేశాడు, కనకదుర్గమ్మ వారిని పూజ చేసి చక్కగా బొట్టు పెట్టుకున్నాడు, పరీక్షకు వచ్చాడు, ఏం చేస్తాడో చూద్దామని చూస్తున్నాడట పైనుంచి. చూస్తుంటే మనవాడు అటు చూశాడు ఇటు చూశాడు, చాలా సీరియస్గా రాస్తున్నారు. పక్క వాడిని కొంచెం జాగ్రత్తగా ఇట్లా అన్నాడు. లాభం లేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. చిట్టీలు పెడదామా అంటే మనకి క్వశ్చన్సే తెలియవు, ఆన్సర్స్ ఎట్లా తెలుస్తాయి, అందువల్ల చిట్టీలు కూడా పెట్టలేకపోయాడు. సరే, ఆ విధంగా అయిపోయిన తర్వాత ఏం చేయాలో ఏం అర్థం కాక తన ఫ్రెండ్ని చిన్న రిక్వెస్ట్ చేశాడు. ఏంటి అంటే కొంచెం చూపించరా అని. ఆ చూపించింది ఏదో కానీ కనపడింది, మొత్తం మీద చాకచక్యంతో కొంచెం ఎక్కించుకొని, తను ఇంగ్లీష్ మీడియమే కాబట్టి ఆ ఇంగ్లీష్ని సొంత వాక్యాలతో పూర్తి చేసుకుని మొత్తం మీద ఏదో మమ అనిపించి ఆ ఎగ్జామ్ నుంచి బయటకు వచ్చేసాడు. సరే, 3వ రోజు ఏం చేయాలో అర్థం కావట్లేదు వీడికి, చాలా టెన్షన్గా ఉంది. సైన్స్ ఒక్క రోజున కూడా సైన్స్ పరీక్షకు సంబంధించి చదవడం కానీ ఆ క్లాస్కి హాజరవడం కానీ వెళ్ళలేదు. సైన్స్ అంటే ఎలర్జీ మన వాడికి, అందుకని అసలు వెళ్ళాల. సరే, ఏంటి పరిస్థితి అని ఆలోచించి ఎవరు ఇప్పుడు పవర్ఫుల్ గాడు అని బాగా ఆలోచించాడు. బాగా ఆలోచిస్తులకి సరే, అయ్యో ఎంత పని చేశాను నేను, వినాయకుడు మర్చిపోయానంటే ఆది పూజ దేవా గజానన అని మొదలుపెట్టి ఉండ్రాళ్ళు వండించాడు. వాళ్ళమ్మ చేత నైవేద్యం పెట్టించాడు పరీక్షల్లో. పాపం పిల్లాడు ఏదో కష్టపడుతున్నాడని ఆవిడ కూడా పాపం వాడు అడిగినవన్నీ కూడా వండిచ్చేసింది, అన్ని నైవేద్యాలు పెట్టేశాడు. చక్కగా వినాయకుడికి దండం పెట్టాడు. గరిక కూడా వెళ్ళొచ్చి పట్టుకొచ్చాడు. ఓం గణాధిపతాయ నమః, ఓం వినాయకాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, నా పరీక్ష శుభ్రంగా బాగా పాస్ అవ్వాలని నేను నిన్ను కోరుకుంటున్నాను తండ్రి, నీవే తప్ప నితప్పరం పెరుగాని మంచి నమస్కారం పెట్టేసి వెళ్ళిపోయాడు. సైన్స్ పరీక్ష కూడా ఏ విధంగానే కూడా అతను రాయలేకపోయాడు. సరే, అయిపోయింది, వచ్చేసాడు. చాలా నిరాశగా వచ్చాడు ఇవాళ. చాలా నిరాశగా వచ్చి పుస్తకాలు ఒక పక్కన పడేశాడు. తెచ్చినటువంటిది పడేసి అతను బాధపడుతున్నాడు అనమాట కూర్చొని. ఏంటి నాన్న ఏం జరిగిందని వాళ్ళ అమ్మ అడిగితే, అమ్మ బాగా రాయలేకపోయానమ్మా, వినాయకుడు కాపాడలేకపోయాడు. ఫస్ట్ కొబ్బరికాయ కొట్టిన వెంకటేశ్వర స్వామి వస్తాడో, రెండోసారి 2 కొబ్బరికాయలు కొట్టిన కనకదుర్గమ్మ వస్తుందో, 3వసారి కొట్టినటువంటి వినాయకుడు కాపాడుతాడో నాకేం అర్థం కావడం లేదు, నాకేం బాధగా ఉంది. అరే బాబు, నీకు తెలియదేమిట్రా, బాబాని కొలువు, నువ్వు బాబాని కొలిస్తే తప్పనిసరిగా నువ్వు గట్టెక్కుతావు అని మూల ఉన్నటువంటి మా అమ్మగారు సలహా చెప్పారు. ఇప్పుడు అంతా షిరిడి సాయిబాబాని ఇప్పుడు కొలుస్తున్నారు కదా, బాబాని కొలువు, ఎక్కడున్నప్పటికీ కూడా రక్షిస్తానని చెప్పాడు ఆయన. ఏమిటనుకుంటున్నావు నువ్వు, 600 సంవత్సరాలు నేను అందరికీ కూడా అన్నీ చేస్తానని చెప్పాడు. అందుకని ఆయన్ని పట్టుకో అయ్యా నాయన, ఏడవకు అనేసి బుజ్జగించారు. సరే, ఈ దేవుడి గురించి మానవ సహజమైనటువంటి వ్యక్తికి ఉన్నటువంటి ఈ విశ్లేషణ ఇక్కడే మనకు కనిపిస్తూ ఉంటుందమ్మా. ఏం చేశారంటే మా భగవంతుడిని జాగ్రత్తగా బాబా దగ్గరికి వెళ్ళాడు. షిరిడి వాస నమస్కారం తండ్రి అని అనుకున్నాడు. ఓం సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అన్నాడు. ఓం యోగీంద్రాయ నమః, ఓం కాలాయ నమః, ఓం కాలాతీతాయ నమః, ఓం సర్వ ఆపద్ నివారణే నమః అని బాబా అష్టోత్తరంతో చేశాడు. చేసేసి అన్నవస్త్రదాయ నమః అనుకున్నాడు. అంటే అన్నాన్ని వస్త్రాన్ని కూడా ఇస్తావు కాబట్టి కొంచెం విద్యాదాయ నమః, చదువు కూడా ఇవ్వవయ్యా అని అనుకుని నమస్కారం చేసుకున్నాడు. చక్కగా కలకండ స్వీట్ చేయించాడు, దేవుడికి నైవేద్యం పెట్టాడు. హ్యాపీగా కొంచెం తినుకుంటూ స్కూల్కి వెళ్ళాడు. సోషల్ పరీక్ష, హిస్టరీ అంటేనే వీడికి మహా చిరాకు. అలాంటిది పరీక్షలో కూడా ఏ విధంగానే కూడా దేవుడి మీద నైవేసి ఓం శ్రీ సాయిరామ్, ఓం శ్రీ సాయిరామ్ అని పరీక్ష పేపర్ అంతా నింపేసి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత రిజల్ట్ రావాలి. రిజల్ట్ రావడానికి ముందు ఏం చేశాడంటే, బాబాకి ఊదొత్తే ఇష్టం కదా, అయ్యో ఊదొత్తే వెలిగించడం మర్చిపోయాను, పర్వాలేదు పరీక్ష రాసేసాను కానీ ఇంకా దిద్దురు కాబట్టి ఇప్పుడు వెలిగిస్తాను 5 ఊదొత్తులు తీసుకుని బీభిచ్చంగా వెలిగించేసి గంట వాయించేసి, ఓ పాపం వీడు పరీక్ష రాసొచ్చి కూడా పూజ చేస్తున్నాడు అమ్మ పిల్లాడు, దేవుడు కరుణించాలి కానీ ఇంట్లో వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా అనుకుంటున్నారు. వీడు ఏం చేశాడంటే అన్ని దేవుళ్ళు కూడా సడన్గా ప్రత్యక్షమైపోయినారు. ఏంటంటే అన్ని దేవుళ్ళకి ముక్కు గుడ్డు కట్టేశాడు. ఇప్పుడు మనం కట్టేసుకుంటున్నామో వాడు అప్పుడే కట్టేశాడు. కారణం ఏమిటి అంటే మాస్కులు కట్టాడు. ఏంటి ఎందుకు కట్టావు మాస్క్ అని అడిగితే, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, ఓన్లీ ఇప్పుడు నేను షిరిడి సాయిబాబాకి మాత్రమే ఈ ధూపం వేస్తున్నాను,
ధూపం సమర్పయామి అంటే ఆయన మాత్రమే పీల్చవలను, మీరు అందరు పార్టీల వాళ్ళు కూడా పీల్చక్కర్లేదు. కారణం ఏంటంటే మీరు ఏం చేస్తారో నాకు డౌట్గానే ఉంది. ఈయన ఒక్క ఆయన నేను పట్టుకున్నాను, ఆయన ఒక్కడే పీల్చాలన్నాడు. అందువల్ల ఇప్పుడు ఇందులో మనం తెలుసుకోవాల్సిన కథ ఏమిటి అంటే, భగవంతుడు ఒక్కడే కానీ అనేక రూపాయ విష్ణవే ప్రభ విష్ణవే అని చెప్పినట్టుగా విష్ణు సహస్రనామంలో మనము రకరకాల పద్ధతిలో రకరకాలుగా మనం పూజ చేస్తూ ఎక్కువ మందిని పట్టుకుంటే ఎట్లా తీరుతుంది? అందువల్ల ఇన్ని దేవుళ్ళని పెట్టుకొని ఆ ఎన్ని దేవుళ్ళని చక్కగా మనం పూజా మందిరంలో ఇరుకిరుగ్గా పెట్టేసుకుని ఎవరినైనా పూజ చేస్తాము? ఈ పిల్లాడి కోరికలా ఉంటుందన్నమాట. అందువల్ల ఈ పిల్లాడి కథలో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, భగవంతుడు ఉన్నాడు. భగవంతుడికి ఎప్పటికైతే ముక్కు గుడ్డ కట్టాడో ప్రత్యక్షం అయ్యాడుగా. చిన్నపిల్లాడు కాబట్టి వాడు ఏం కోరుకోవాలో తెలుసుకోలేదు, కానీ పరీక్ష తప్ప వాడికి ఏం లేదు పాపం. అదే మనమైతేనా పెద్ద చిట్టా రాసుకొని ఆ చిట్టా అంతా కూడా విప్పుతాం అనమాట. నాకు ఇది కావాలను, అది కావాలని, ఇది కావాలని, ఇంకా వీలైతే నేను మర్చిపోయినా కూడా కోరుకుంటాను, కొంచెం వెయిట్ చేయని కూడా అడుగుతాం. అందువలన పూజా గదిలో ఎంత సింపుల్గా మనము పెట్టుకుంటే విగ్రహాలు అంత మంచిది. భగవంతుడు ఏ రూపంలో అన్నా సరే నీ వెంట కంట జంట ఉంటాడు. ఇంత అగరబత్తీలు వెలిగించేసి, ఇంత ధూపం వేసేసి, ఎన్ని ఒత్తులు కొంతమంది అడుగుతుంటారు. 5 ఒత్తులు పెట్టవలనా మేడం, 2 ఒత్తులు పెట్టవలనా, 3 ఒత్తులు పెట్టవలనా, 1 ఒత్తి పెడితే తప్ప? ఎన్ని ఒత్తులైనా సరే భక్తి ప్రధానం. మట్టి దీపం పెట్టండి, వెండి కుందె పెట్టండి, ఏం పెట్టినప్పటికీ కూడా భక్తి అనేది మీలో ఉంటే కనుక భగవంతుడు స్వీకరిస్తాడు. 2 అగరబత్తులు వెలిగించవలన, 1 వెలిగిస్తే పాపమా? ఇవన్నీ కూడా డౌట్స్ ఉంటాయి. ఈ డౌట్స్ అన్నింటికి ఏంటంటే, భక్తి అనేది మనస్సుని పూర్తిగా ఏకాగ్రత భావంతో, మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనాం అన్నారు. అలా చేసినటువంటి పూజ, అలాంటి ప్రేమతత్వమైనటువంటి, అంటే భగవంతుడు అక్కడ కూర్చున్నాడు, ఆ భగవంతునికి ఇది ఇష్టం కదా, ఇది పెడుతున్నాను నాన్న, ఇవాళ నేను ప్రసాదం చేయలేకపోయా, చిన్న బెల్లం ముక్క పెడుతున్నాను, ఆ బెల్లం ముక్క స్వీకరించు అనే ప్రేమ, ఆ భగవంతునితో మమేకమయ్యేటటువంటి స్నేహ భావన పెంపొందించుకుంటే ఎప్పుడు కూడా ప్రతి మనిషి కూడా ఇంట్లో ఏ దేవుణ్ణి పెట్టుకోవాలి, ఎలా పూజించాలి అన్నది మీ ఇష్టం. కానీ ఒక 5 దేవుళ్ళ వరకునే పెట్టుకుంటే చాలా సక్సెస్ఫుల్గా ఉంటారు. మరి ఉండనా మరి మీ భాగ్యలక్ష్మి. ధన్యవాదాలు మేడం, చాలా చక్కగా వివరించారండి. అన్నిటికీ మనకు ధర్మ సందేహాలు కలుగుతూ ఉంటాయి, వాటికి ఆ సమస్యలకు పరిష్కారం అంటే మనకు తెలియదు. సో మీలాంటి పెద్దల నుంచి తెలుసుకుంటే కనుక ఖచ్చితంగా అది పాటిస్తాము. సో అది కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా వెళ్తుందండి. ధన్యవాదాలు. సో చూసారు కదండి, పూజా మందిరంలో ఫోటోలు ఏ విధంగా పెట్టుకోవాలో, ఇక ఏ దేవుడికి ముందుగా పూజ చేయాలో భాగ్యలక్ష్మి గారి వివరణ. ఇక మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.